పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. జ్ఞానవాణి ప్రేక్షకులందరికీ శుభోదయం. దివ్య హృదయము మరి రెండు అభిలాషలు. కరుణామయుడైన రక్షకుడు యేసునాథుడు సకల మనుషుల రక్షణ కొరకు మహా అభిలాషగానున్నందున స్లేవలో అమోనుషంగా కొట్టబడినప్పుడు దాహం దాహం అనే బిగ్గరగా అరచి మొత్తుకున్నారు. దాని యొక్క అర్థం వేదాంతులు చెప్పినది ఏమనా, యేసు ఘోర కఠోర మరణం చేత సమస్త ఆత్మలను నరకం నుండి రక్షించబడాలనే తపన, ఆశ, అభిలాషను వ్యక్తపరుస్తుందని బోధించుచున్నారు. ఒకవేళ మనం యేసునాథుని హృదయమందు లేనట్లయితే మన జీవితం దుర్భరమే అవుతుంది. యేసే మన జీవన ఫలం. మనం జీవించాలంటే యేసు యొక్క ఆశయాలను, అభిలాషలను తెలుసుకొని పాటించి యేసునాథుని దివ్య హృదయ బిడ్డలంగా జీవించాలి. మన సేవ ఇతరులకు సహాయపడాలి. అంటే యేసునాథుని యొక్క దీవెనల ద్వారా, శక్తి ద్వారా మనం ఇతరులకు మన హృదయపూర్వకంగా సహాయం చేయగలం. అదే మన క్రైస్తవ జీవితంలోని అంతరార్థం. మీరు నన్ను ఎన్నుకొనలేదు, కానీ నేను మిమ్ము ఎన్నుకున్నాను. మీరు నా పేరిట తండ్రిని ఏమి అడిగినను ఆయన దానిని మీకు ప్రసాదించుటకును, మీరు వెళ్ళి ఫలించుటకును, మీ ఫలము నిలిచి ఉండుటకును మేము నియమించితిని. మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉండవలేనని నా అభిలాష అని అంటున్నారు. రెండవ అభిలాష, యేసునాథుడు మన మీద అత్యంత ప్రేమానురాగాలు పెంచుకున్నందుచేత లోకాంత్యము వరకు వారు మనతో వాసమై ఉండుటకు దివ్య సప్రసాదమును స్థాపించారు. వారందరూ భుజించుచుండగా యేసు రొట్టెను అందుకొని ఆశీర్వదించి త్రుంచి తన శిష్యులకు ఇచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా కృతజ్ఞతావందనములు చెప్పి, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారంనకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు అని ఈ విధమున యేసు కడరా భోజన సమయమున దివ్య సప్రసాదమును స్థాపించెను. ఇప్పుడు దివ్య సప్రసాదం అందుండెడు యేసునాథుడు మనలను చూచి, భారముచే అలసి సొలసియున్న సమస్త జనులారా నా యొద్దకు రండు, మీకు విశ్రాంతి నొసగెదను. నా కాడిని మీరు ఎత్తుకొనుడు. నేను సాధుశీలుడననియు వినమ్ర హృదయుడననియు మీరు నా నుండి నేర్చుకొనుడు. అప్పుడు మీరు మీ ఆత్మయందు విశ్రాంతి పొందుదురు. నేనే జీవం నిచ్చెడు ఆహారము. ఈ ఆహారం స్వీకరించువాడు నా యందు నివసించుచున్నాడు, నేను వాని యందు నివసించుచున్నాను అని చెప్పెను. సుకృత జపము. దివ్య సప్రసాదంలో వేంచేసియుండు యేసునాథుని దివ్య హృదయమా, నా యందు విశ్వాసము, నమ్మిక, దేవప్రేమ అనడు పుణ్యములను అధికరింప చేయుడు. ఆమెన్.